హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్. ఈరోజు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండేనో సెకండ్ ఇయర్ ప్యాటర్న్ కూడా సేమ్ అలాగే ఉంది. కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది, అది నేను మీకు చెప్తాను. ఓకేనా? అయితే ఫస్ట్ వచ్చి ఇక్కడ ఏంటంటే మీకు టోటల్ బిట్స్ అనేటివి 16 బిట్స్ ఉన్నాయి. 16 బిట్స్లలో ఫస్ట్ బిట్ శ్లోకం. ఏకస్య శ్లోకస్య ప్రతిపదార్థం భావం చ లిఖత్. అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఫస్ట్ బిట్లో 2 శ్లోకాలు ఇస్తారనమాట. ఈ 2 శ్లోకాస్లకి వెళ్ళి మీకు ఏదైనా ఒక శ్లోకం రాసి దానికి ప్రతిపదార్థం రాసి భావం రాయాలి. ప్రతి పదానికి అర్థం రాసి భావం రాస్తే మీకు 6 మార్క్స్ అన్నమాట. అంటే ప్రతిపదార్థానికి 3 మార్క్స్, భావంకి 3 మార్క్స్, ఆ విధంగా మీకు 6 మార్క్స్ వస్తాయి. సెకండ్ బిట్ వచ్చేసరికి ఏకం నిబంధ ప్రశ్నం సమాధాన్ ఫ్రమ్ ద పద్యభాగాత్. పద్యభాగాత్ అంటే ఏంటంటే పోయిటరీ నుండి అనమాట. ఇక్కడ 2 సమ్మరీస్ వస్తాయి మీకు. ఈ 2 సమ్మరీస్లో కలిగి ఏదైనా ఒక సమ్మరీ రాయాలి, దానికి మీకు 6 మార్క్స్ ఫ్రమ్ ద పోయిటరీ పార్ట్. అదే సేమ్ ప్యాటర్న్ థర్డ్ బిట్ కూడా ఉంది. ఇక్కడ కూడా సమ్మరీస్ రాయాలి. 2 సమ్మరీస్ ఇస్తారు, 2లోకి వెళ్ళి ఎనీ 1 రాయాలి. ఏంటంటే ఇక్కడ గద్య భాగాత్ అంటే ప్రోస్ నుండి అనమాట. సెకండ్ బిట్ ఏమో పోయిటరీ, థర్డ్ బిట్ ఏమో ప్రోస్ నుండి తీసుకోబడింది అనమాట. ఈ రెండింటికి కూడా 6 మార్క్స్ మీకు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ బిట్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మీకు ఉపవాచకత అంటే ఏంటంటే నానిటల్ నుండి మీకు 4 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 4 క్వశ్చన్స్లకి వెళ్ళి మీరు ఏం చేయాలి, ఏవైనా 2 ఆన్సర్స్ రాయాలన్నమాట. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. చూడండి, చాలా ఒక వన్ వర్డ్ ఆన్సరే ఉంది, కానీ దానికి మీకు 4 మార్క్స్ ఉన్నాయి. 2 ఆన్సర్స్ రాస్తే మీకు 8 మార్క్స్ వస్తాయి. ద్వయోహో అంటే ఏంటంటే 2 అనమాట. అంటే ఈ గివెన్ 4 క్వశ్చన్స్లకి వెళ్ళి ఏవైనా 2 క్వశ్చన్కి ఆన్సర్స్ రాస్తే మీకు 8 మార్క్స్. ఈచ్ క్యారీస్ 4 మార్క్స్. ద నెక్స్ట్ బిట్కి వచ్చేసరికి ద్వయోహో ససందర్భం వ్యాఖ్యాయం లిఖత్. ససందర్భం అంటే ఏంటంటే అనోటేషన్స్ అనమాట. అంటే ఇక్కడ ఇది పోయట్రీ నుండి 4 స్టేట్మెంట్ అనేటివి మీకు వస్తాయి అనోటేషన్స్. అవి ఏ లెసన్ నుండి తీసుకోబడింది, దానికి కవి ఎవరు, ఏ గ్రంథం నుండి తీసుకోబడింది, భావము సందర్భము రాయాలి. అలా రాస్తే ఒకదానికి 3 మార్క్స్ అనమాట. అయితే ఏవైనా 2 రాస్తే మీకు 6 మార్క్స్ వస్తాయి. ఇదే ప్యాటర్న్లో 6th బిట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. అంటే 5th బిట్ ఏమో పోయట్రీ నుండి వస్తే 6th బిట్ ప్రోస్ నుండి వస్తుంది, గద్య భాగాత్. ఇక్కడ కూడా 4 అనోటేషన్స్ వస్తాయి. ఆ 4లోకి వెళ్ళి మీరు ఏవైనా 2 రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 7th బిట్లో షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ పోయట్రీ. ఇందులో కూడా మీకు మళ్ళీ 4 క్వశ్చన్స్ వస్తాయి. 4లోకి వెళ్ళి 2 ఆన్సర్స్ రాయాలి. ఈచ్ క్యారీస్ 3 మార్క్స్, అంటే 6 మార్క్స్ వస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ ప్రోస్ నుండి ఇక్కడ కూడా ఏం చేయాలి, 4 ఆన్సర్స్లోకి వెళ్ళి 2 రాయాలి. ఇక్కడ కూడా మీకు 6 మార్క్స్. ఈచ్ క్యారీస్ 3 మార్క్స్. ద నెక్స్ట్ బిట్ ఈస్ 9th బిట్ ఏంటంటే 5 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. ఇక్కడ పోయట్రీ నుండి ఇచ్చాడు. అయితే ఈ 5కి 5 రాయాలన్నమాట. ఇవి కూడా 1 వర్డ్ ఆన్సర్సే, కానీ ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ప్రతి ఆన్సర్కి 1 మార్క్. 5 క్వశ్చన్స్కి 5 మార్క్స్ వస్తాయి. 10th బిట్ కూడా సేమ్ ప్యాటర్న్. ఇక్కడ పోయట్రీ నుండి వస్తే 10th బిట్ ప్రోస్ నుండి అనమాట. 5 క్వశ్చన్స్ వస్తాయి, 5కి 5 రాయాలి. ఇక్కడ మీకు 5 మార్క్స్ వస్తాయి. అయితే మీకు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో 11th బిట్ ప్యాసేజ్ వచ్చింది. సో సెకండ్ ఇయర్లో నేను చేంజ్ అన్నాను కదా, ఇక్కడే అనమాట. ఇదేంటంటే మీకు లెటర్ రైటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు 2 లెటర్ రైటింగ్స్ ఇస్తారు. మీరు ఏదైనా ఒకటి రాయాలి. ఏకం పత్రం లిఖత్. ఏకం అంటే 1 అనమాట. ఈ 2 లెటర్స్లకి వెళ్ళి ఏదైనా ఒకటి రాయాలి. దీనికి మీకు 5 మార్క్స్ వస్తాయి. 12th బిట్ వచ్చేసరికి సందులు. చత్వారి అంటే 4 అనమాట. చత్వారి సంధి నామ నిర్దేశ సహితం విఘటయత్. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సందత్ అండ్ విఘటయత్ అంటే ఏంటో. విఘటయత్ అంటే సపరేట్ చేసి రాయాలి, సందత్ అంటే కంబైన్ చేసి రాయాలి. అయితే ఇక్కడ చూడండి, మీకు వర్డ్స్ ఇచ్చాడు, 8 వర్డ్స్ ఇచ్చాడు. ఈ 8 వర్డ్స్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేసి సంధి పేరు రాయాలి. అప్పుడు మీకు 8 మార్క్స్ వస్తాయి. అంటే ఈచ్ వర్డ్ క్యారీస్ 2 మార్క్స్. ఒకటి సపరేట్ చేసాము రాసాము అంటే మీకు 2 మార్క్స్ రావు. సపరేట్ కూడా చేయాలి, ప్లస్ సంధి పేరు కూడా రాయాలి. అప్పుడు మీకు 2 మార్క్స్ వస్తాయి. అదే ప్యాటర్న్లో 13th క్వశ్చన్ చత్వారి అంటే 4 అనమాట. ఇక్కడ విఘటయత్ ఇచ్చాడు, ఇక్కడ సందత్ అనమాట. సందత్ అంటే ఈ సపరేట్ చేసిన వర్డ్స్ని కలిపి రాయాలి. కలిపి రాసి సంధి పేరు రాయాలి. అలా రాస్తే ప్రతి పదానికి మీకు 2 మార్క్స్ వస్తాయి. ఆ విధంగా ఈ 8లోకి వెళ్ళి ఏవైనా 4 రాస్తే మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. సో 13 బిట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ కమ్ టు 14th బిట్ ఏముంది ఇక్కడ మీకు, ద్వయోహో శబ్దయోహో అంతర్లింగ వచన మాత్ర నిర్దేశ సహితం రూపాన్ని లిఖత్. అంటే శబ్ద రూపాన్ని అనమాట. ఇక్కడ 3 ఇచ్చాడు, మీకు 3 వర్డ్స్ ఇచ్చాడు. ఈ 3 వర్డ్స్కి వెళ్ళి మీరు ఏవైనా 2 వర్డ్స్కి శబ్ద రూపాన్ని రాయాలి. ద్వయో అంటే 2 అనమాట.
ఏకం 1, ద్వయో 2, ద్వౌ 2, చత్వారి అంటే 4, త్రయాణం అంటే 3 అనమాట. ఓకేనా? సో ఈ 2 వర్డ్స్కి శబ్ద రూపాన్ని రాస్తే 8 మార్క్స్ వస్తాయి. ఈచ్ క్యారీస్ 4 మార్క్స్, రైట్? 15th బిట్ ఏంటంటే సమాసాలు అనమాట. త్రయాణం సమాస నామ నిర్దేశ సహితం విగ్రహ వాక్యాన్ని లిఖత్. త్రయాణం అంటే ఏంటంటే 3 అనమాట. అంటే మీకు ఇక్కడ 6 వర్డ్స్ ఇచ్చారు. 6 వర్డ్స్కి వెళ్ళి ఏవైనా 3 వర్డ్స్కి మీరు విగ్రహ వాక్యం చేసి సమాసం పేరు రాయాలి. చలో వర్డ్ ఇచ్చాడు, మనము సమాసం పేరు రాసాము అంటే మీకు అలా మార్క్స్ రావు, ఓన్లీ 1 మార్కే వస్తుంది. విగ్రహ వాక్యం కూడా చేయాలి, సమాసం పేరు కూడా రాయాలి. అలా రాస్తేనే ప్రతి పదానికి 2 మార్కులని వస్తాయి మీకు. ఆ విధంగా 3 రాయాలి. 3కి 6 మార్క్స్ అనమాట. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి వాక్య శుద్ధీకరణం అనమాట. ఏవైతే ఈ 5 సెంటెన్సెస్ ఇచ్చాడు కదా, అండర్లైన్ చేసిన వర్డ్లో కొంచెం మిస్టేక్ ఉందన్నమాట. సో దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. దీనికి ప్రతి సెంటెన్స్కి 1 మార్క్, 5 సెంటెన్సెస్కి 5 మార్క్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ ఇయర్లో మీకు ఇక్కడ ట్రాన్స్లేషన్స్ వచ్చాయి, కానీ ఇక్కడ ఏంటంటే వాక్య శుద్ధీకరణం వచ్చింది. అది డిఫరెన్స్ అనమాట. జాగ్రత్తగా చూసుకోండి. అయితే చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్కి సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్కి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఇయర్లో ఏముంది, ఫస్ట్ బిట్ శ్లోకం రాసి భావం రాయాలి, కానీ ఇక్కడ శ్లోకం మీకు ఇస్తాడు. సెకండ్ ఇయర్లో శ్లోకం అనేది వస్తుంది, మీరు ప్రతిపదానికి అర్థం రాసి భావం రాయాలి. అర్థమవుతుందా? తర్వాత వచ్చేసరికి ఇక్కడ 11th బిట్లో చేంజ్ ఉంది మనకు. 11th బిట్ మీకు ఫస్ట్ ఇయర్లోనేమో ప్యాసేజ్ రైటింగ్ ఉంది, ఇక్కడ ఏంటంటే లెటర్ రైటింగ్ ఉంది అనమాట సెకండ్ ఇయర్లో. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ధాతు రూపాన్ని మీకు లేదు, ఫస్ట్ ఇయర్లో ధాతు రూపాన్ని ఉంది. ఇక్కడ మీకు సమాసాలు ఉన్నాయి, మీకు ఫస్ట్ ఇయర్లో సమాసాలు లేకుండే. 16th బిట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ట్రాన్స్లేషన్స్ ఉండే, ఇక్కడ వాక్య శుద్ధీకరణం ఉందన్నమాట. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండ్ సెకండ్ ఇయర్ పేపర్.